guys, this is me Kavya and welcome to my YouTube channel guys. So guys, ఈ రోజు వీడియోలో నేను వచ్చేసి నా డిమార్ట్ హాల్ షేర్ చేసుకోబోతున్నాను. సో నేను నా లాస్ట్ వీడియోలో వచ్చేసి నా బర్త్డే షాపింగ్కి వెళ్ళాను డిమార్ట్కి. సో ఈ రోజు నేను ఏమేమి తీసుకున్నాను అనేది హాల్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. So without any further delay, let's get into today's video. But guys, before starting the video, please నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ నోటిఫికేషన్ కూడా ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ లెట్స్ స్టార్ట్. సో గైస్ చూడండి, ఇది నేను బాగా షాపింగ్ చేశాను అనమాట. సో ఏమేమి కొన్నానో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూపించేస్తాను. సో ఫస్ట్ నేను స్లిప్పర్స్ తీసుకున్నాను. ఓకే, చాలా సింపుల్గా ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి ఐ థింక్ 150 పడ్డది దీని కాస్ట్. మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. సో ఇది తీసుకున్నాను. దాని తర్వాత నాకు అక్కడికి వెళ్ళంగానే ఇది కూడా తీసుకోవాలనిపించింది. సో నాకు ఇప్పటి నుంచో స్లిప్పర్స్ తీసుకోవాలని చాలా ఉండేనండి. సో నేను అందుకే స్లిప్పర్స్ తీసుకున్నాను. ఇది ఎప్పుడైనా నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు, అంటే వేసుకోవచ్చు అని. అండ్ ఇది కాస్ట్ 179. సో గైస్ నేను నెక్స్ట్ తీసుకున్నది ఈ శాండిల్స్ అండి. సో నాకు ఎప్పటి నుంచో శాండిల్స్ తీసుకుందాము డిమార్ట్లోనివి అని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 349 రూపీస్. ఓకే, సో యా. దాని తర్వాత సో గైస్ నెక్స్ట్ నేను వచ్చేసి టిష్యూస్ తీసుకున్నాను. సో టిష్యూస్ 1+1 ఆఫర్ ఉంటేను 2 వచ్చాయి నాకు. సో ఈచ్ వన్ కాస్ట్ నాకు 48 రూపీస్. సో గైస్ నేను నెక్స్ట్ తీసుకున్నది డైరీ మిల్క్ మినీ చాక్లెట్స్ అనమాట. ఇందులో టోటల్ 18 పీసెస్ వస్తాయంటండి. సో దీని కాస్ట్ వచ్చేసి 149 రూపీస్. అవుటర్ ప్యాకేజింగ్ ఇలా ఉంది అండ్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశానండి, అందుకే మీకు ఇంకోటి చూపిస్తున్నాను. అండ్ దీని టేస్ట్ వచ్చాను, డైరీ మిల్క్ టేస్ట్ బాగుంది. నేను తీసుకున్నాను ఈ గ్లిటర్ ది బో క్లిప్స్ అనమాట. దీని కాస్ట్ 29 రూపీస్. అండ్ ఇది చూడనీకి చాలా బాగుంది. అండ్ ఇది అప్పుడప్పుడు వీడియోస్కి కూడా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే నేను దీన్ని తీసుకున్నాను. అండ్ ఇలాంటివి ఇప్పుడు చాలా మంది వేసుకుంటున్నారండి. నాకు పాండ్స్ బీబీ క్రీమ్ తీసుకున్నాను. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ బీబీ క్రీమ్ అండి. అండ్ నాకు మా మమ్మీకి ఎస్పెషల్లీ ఈ పాండ్స్ బీబీ క్రీమ్ చాలా నచ్చుతుంది అనమాట. మీకు దీని రివ్యూ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి, నేను దీన్ని రివ్యూని కూడా షేర్ చేస్తాను. అండ్ ఇది ఒక షేడే అవైలబుల్గా ఉంటుంది మన ఇండియాలో, ఐవరీ. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 129 రూపీస్. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన మోస్ట్ ఫేవరెట్ బీబీ క్రీమ్ అంటే ఇదే. ఐ లవ్ ఇట్ ఎ లాట్ అనమాట. ఎప్పుడు మేకప్కి ఇది ఒక్కటి వేసుకుంటాను. చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది నాకు. సో మమ్మీని ఇది తీసుకోమని నేను అందుకే సజెస్ట్ చేశాను అనమాట. మీకు న్యాచురల్ మేకప్ లుక్ కావాలనుకుంటే ఇది యూస్ చేయొచ్చండి. ఐ విల్ సజెస్ట్ యూ ఆల్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. వన్స్ ట్రై ఇట్. దాని తర్వాత నేను ఈ మ్యానిక్యూర్ కిట్ తీసుకున్నాను. సో దీని కాస్ట్ 155 రూపీస్ అంటండి. సో నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. అండ్ దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. సో దీనికి ఒక బ్యాండ్ ఇచ్చారు. ఇది లైక్ అంటే యా, ఇది ఒక పౌచ్ లాగా. ఇందులో మనము మనకిచ్చిన ఇవి పెట్టుకోవచ్చండి. అండ్ ఒక నెయిల్ ఫైలర్.
నేను మెయిన్గా ఫైలర్ కోసమే పోయాను అనమాట, ఫైలర్ కోసమే. ఇది చూడండి, కట్టర్, మినీగా నెయిల్ కట్టర్. సో ఇది చాలా అఫోర్డబులే కదా డిమార్ట్లో. సో నెక్స్ట్, నేను ఎప్పుడు డిమార్ట్కి పోయినా బ్యాగ్ అనేది కంపల్సరీ కొంటా. సో చూడండి, ఐ లవ్ స్లింగ్ బ్యాగ్స్. అండ్ ఇది స్లింగ్ బ్యాగ్, దీని కాస్ట్ 299 రూపీస్ నాకు పడేది డిమార్ట్లో. దీని ఎంఆర్పి మీరు చూస్తున్నారు కదా, 300. అండ్ దీనికి ఇలాగా ఇది ఓపెన్ చేస్తే ఇలా తీయచ్చు. 2 జిప్స్ ఇచ్చారు దీనికి, లోపల కూడా మనకి ప్రైస్ ఇచ్చారు. అండ్ లోపల మనకి తెలిసిందే ఒక మినీ జిప్, అండ్ ఇది ఒక జిప్ బ్యాక్. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ మనకి జిప్ ఫెయిల్ అవుతుందా లేదా అనే భయం ఏమైనా ఉంటే మనం అక్కడే చెక్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకే నేను అక్కడే చెక్ చేసుకొని మరీ కొనుక్కున్నాను. అండ్ దీన్ని ఇలా పెట్టేయచ్చు. సో ఇలా పెట్టి దీన్ని ఇలాగా పెట్టేయచ్చు, బాగుంది కదా. దాని తర్వాత నేను ఒక మేకప్ పౌచ్ తీసుకున్నాను. ఈ మేకప్ పౌచ్ ట్రావెల్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను తీసుకున్నాను. సో నాకు ముందు ఒక జిప్ వచ్చింది, అండ్ ఇది కూడా ఒక జిప్ వచ్చింది. సో యా, అండ్ దీని కాస్ట్ 69 రూపీస్. సో నాకు మేకప్ పౌచ్ కావాలని చెప్పి, అండ్ మేకప్ కనే కాదు, ట్రావెలింగ్కి ఇలాంటి పౌచ్ నాకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఒక కోమ్ సెట్, ఇలా చాలా రకాల కోమ్స్ వస్తాయి, 59 రూపీస్. సో మన కోమ్స్ అన్ని మనకి తెలిసిందే, చాలా ఇగోండి, మినీ కోంబ్, మళ్ళీ ఇది ఒకటి లాంగ్. సో నాకు దీని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఒక ఫోర్ కోంబ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు నేను మీకు డ్రెస్సెస్ చూపిస్తాను, నేను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నానని. ఫస్ట్ నేను ఒక లెగ్గింగ్ తీసుకున్నాను, వైట్ లెగ్గింగ్. ఇది నేను బర్త్డేకి ఒక తీసుకున్నాను అనమాట. సో దీని కాస్ట్ 250 రూపీస్, 249. చూడండి, ఇది యాంకిల్ లెంత్ అండి ఇది. సో యా, ఇది యాంకిల్, యూ కెన్ సీ. సో నేను ఇప్పుడు వేసుకున్న టాప్కి కూడా ఈ వైట్ లెగ్గింగ్ వేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా నాకు వైట్ లెగ్గింగ్స్ అన్నా వైట్ ప్యాంట్ అన్నా బాగా నచ్చుతుంది, బాగా సూట్ అవుతుంది యాక్చువల్లీ టాప్స్కి, డ్రెస్సెస్కి. సో యా, దాని తర్వాత నేను కొన్ని జీన్స్కి టాప్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ టాప్ తీసుకున్నాను. చూడండి, నాకు ఇలాంటి స్లీవ్స్ ఉన్న టాప్స్ అంటే చాలా ఇష్టం అండి నాకు ఇలాంటివి. దీన్ని యాక్చువల్లీ బలూన్ స్లీవ్స్ అంటారు, బలూన్ స్లీవ్స్. అండ్ మంచి లీవ్స్ ఉన్నటువంటి వైట్ లీవ్స్ ఉన్నది. దీని కాస్ట్ వచ్చేసి 399 రూపీస్. సో రాబోయే వ్లాగ్స్లో కూడా నేను దీన్ని వేసుకుంటాను. ఇది కొంచెం షార్ట్ ఫ్రాక్ లాగా అనిపించచ్చు, కానీ ఇది జీన్స్ టాపే. దాని తర్వాత ఒక బ్లాక్ టాప్ తీసుకున్నాను, ఇది ఫ్లోరల్ టాప్. అండ్ ఇది 249 రూపీస్. హ్యాండ్స్ వచ్చేసి ఇది ఇలా ఉంది,
ఓకే, దాని తర్వాత ఇంకొక టాప్ కూడా తీసుకున్నాను. ఇది మేబీ నేను బర్త్డే రోజు మార్నింగ్ వేసుకోవచ్చు, అందుకని చెప్పి మమ్మీ తీసుకుంది. దీని కాస్ట్ కూడా 249 రూపీస్. ఇది ఫ్లోరల్ వర్క్ ఉన్నది అండ్ ఇది ఇలాగా దీనికి తాడు వచ్చింది. సో ఇది తీసుకున్న టాప్స్ అయితే నాకు బాగా నచ్చాయి ఇందులో. అండ్ నేను ఇక్కడ ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను. ఇది చెర్రీదంట, అంటే ఎంబ్రాస్ ఫ్లోరల్ ఫ్యాషన్ చెర్రీ అంట. దీని కాస్ట్ 199 రూపీస్. ఇది నేను ఎప్పుడే అంత యూజ్ చేయలేదు, సో ట్రై చేద్దామని చెప్పి దీన్ని తీసుకున్నాను. అండ్ దీని స్మెల్ నిజంగా చాలా బాగుంది, పర్లేదు, సూపర్ ఉంది. మంచి ఫ్లోరల్ స్మెల్ వస్తుంది నాకైతే, బాగుంది. సో గైస్ ఇదేనమాట నా డిమార్ట్ హాల్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. సో నేను నెక్స్ట్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.